ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. అన్ని లీగ్ మ్యాచ్ల్లోనూ నెగ్గి అద్భుతమైన ఫామ్ లో ఉన్న భారత్ ఇవాళ జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఈ ట్రోఫీని దక్కించుకునేందుకు రోహిత్ సేనకు ఇదో మంచి అవకాశమని చెప్పాలి. అయితే న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఆ టీంను ఓడించాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఐసీసీ టోర్నమెంట్ లో భారత్ పై కివీస్ కు మంచి గణాంకాలు ఉన్నాయి. అదే నాకౌట్ మ్యాచ్లోనైతే ఆ జట్టు ఆధిక్యం 3-1తో ఉంది. మరోవైపు తన అన్ని మ్యాచ్ల్లోనూ దుబాయ్లో భారత్ ఆడడం వల్ల అదనపు ప్రయోజనం పొందుతూ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. భారత్తో గ్రూప్ మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్ కు ఇప్పటికే అక్కడ పరిస్థితులపై ఓ అవగాహన వచ్చింది. ఇక ఫైనల్లో స్పిన్నే మ్యాచ్ విజయాన్ని నిర్దేశిస్తుంది. స్పిన్ అనుకూల పరిస్థితులను ఉపయోగించుకున్న జట్టే పై చేయి సాధిస్తుంది. 4 నాణ్యమైన స్పిన్నర్లతో ఈ విభాగంలో భారత్ బలంగా కనిపిస్తున్నప్పటికీ కివీస్ స్పిన్ బౌలింగ్ మెరుగ్గానే ఉంది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం 2:30 భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ప్రారంభమవుతుంది. అయితే పిచ్ మందకోడిగా ఉంటుంది అని క్రికెట్ విశ్లేషకులు తెలిపారు. స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ మ్యాచ్ పై పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు. 270 నుంచి 280 చేసిన మంచి స్కోరే అవుతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్లో జరిగిన 4 మ్యాచ్ల్లో సగటు స్కోరు 246 మాత్రమే. మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే మధ్యాహ్నం 2:30 జరగబోతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ న్యూజిలాండ్ మధ్య చివరి వరకు వస్తూ కూడా భారత్ ఓడిపోతుంది. మరి ఈ రోజు ఈ మ్యాచ్ ని కైవసం చేసుకోవడానికి ఎటువంటి ఎత్తులు వేసింది భారత్ ప్రత్యేకించి? ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోని, అది కూడా దుబాయ్ లోని జరగబోతుంది. ఎందుకంటే భారత్ కు అనుకూలమైన పరిస్థితులు చూసినట్టయితే ప్రధానంగా అన్ని మ్యాచ్లు దుబాయ్ లో ఆడటం, అక్కడ పిచ్లన్నీ కూడా పూర్తి స్థాయి అవగాహన ఉండటంతో ఒక ప్లస్ పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. ఇంకా న్యూజిలాండ్ కూడా కొంతవరకు భారత్ కు అనుగుణంగానే పిచ్లపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అయితే ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ స్టేడియంలో చూసినట్టయితే ప్రధానంగా స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా పూర్తిగా స్పిన్ మాయాజాలంతోనే మ్యాచ్ అన్ని కూడా పూర్తి ఫలితాలన్నీ కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్ లో ప్రధానంగా భారత్ సంబంధించి చూసినట్టయితే కోహ్లీ ఫామ్ లో ఉన్నారు, దాంతో పాటు గిల్ ఫామ్ లో కనబడుతున్నారు. మరోపక్క బౌలింగ్ లైన్ లెంత్ కూడా చాలా బాగుంది. స్పిన్నర్స్ కూడా జాగా రాణిస్తున్నారు. షమీ లాంటి వాళ్ళు కూడా ఫాస్ట్ బౌలింగ్ కూడా రాణిస్తున్న నేపథ్యంలోని అయితే న్యూజిలాండ్ తోని గెలవటం అంత ఆషామాషి కాదు అనేది మాత్రం క్రికెట్ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా అదే స్థాయిలోని పూర్తిగా ఫామ్ లో ఉంది. అయితే మనం చూసాము ఏదైతే ఉందో తొలి టీమ్ ఏలోని న్యూజిలాండ్ తో పాటు భారత్ కూడా తలపడిన నేపథ్యంలోని స్పిన్ పూర్తిగా మొత్తం ఈ సంబంధించిన మ్యాచ్ స్వరూపాన్ని మార్చిందని చెప్పుకోవచ్చు. ఇటు తొలిగా బ్యాటింగ్ చేసిన భారత్ కి సంబంధించి పూర్తిగా న్యూజిలాండ్ కి సంబంధించిన బౌలర్లు తమ స్పిన్ మాయాజాలంతోనే భారత్ లైన్ అండ్ లెంత్ ను కూడా పూర్తిగా బౌల్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఆ తర్వాత భారత్ సంబంధించిన స్పిన్నర్స్ కూడా ఇదే స్థాయిలోని వ్యవహరించిన నేపథ్యంలో చివరాఖరుకు కష్టపడి భారత్ గెలవటం జరిగింది. అదే ఇప్పుడు ఫైనల్స్ లోనే పూర్తిగా ఇరు జట్లకు సంబంధించి చెదపడుతున్న నేపథ్యంలోని అంచనాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలోని ఈ గ్రౌండ్ లో చూసినట్టయితే ప్రధానంగా దాదాపు 250 నుంచి 280 వరకు కూడా స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతకంటే మించబో అనేది మాత్రం నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే 150 వరకు స్కోర్ చేస్తే అత్యధిక స్కోర్ గా భావించవచ్చు. ఖచ్చితంగా
బ్యాటింగ్ చేసిన టీం కి పూర్తిగా అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఓవరాల్ గణాంకాలు చూసినట్టయితే భారత్ పై కివీస్ నుంచి గణాంకాలు ఐసీసీ టోర్నమెంట్ లోను ఇదే నాకౌట్ మ్యాచ్ లోనైతే ఆ జట్టు ఆధిక్యం 3-1తో ఉంది నేపథ్యంలోని ప్రస్తుతం ఖచ్చితంగా ఒక చిన్న అంచనాతోని భారత్ మ్యాచ్ ఆడితే మాత్రం పరిస్థితులు మాత్రం తీవ్రంగా ఉండే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో ఏదైతే ఉందో ఫైనల్లోని సెమీఫైనల్లోని న్యూజిలాండ్ తో ఆడిన జట్టులోనే మరోసారి రంగంలోకి దింపబోతున్నారు రాహుల్ కావచ్చు, దాంతో పాటు ఇతర టీమ్ మెంబర్స్ అందరూ కూడా దీంట్లో ఉండబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మధ్యాహ్నం ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 2:30 దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని మ్యాచ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలోని అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సండే కావడంతో పూర్తిగా స్క్రీన్లకు అతుక్కుపోయే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గతంలో మనం చూసాము భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి చాలా మంది సెలబ్రిటీలు దుబాయ్ వెళ్ళిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. పొలిటికల్ అట్లాగే సెలబ్రిటీలు అందరూ వెళ్ళారు. అయితే ఈ మ్యాచ్ లో కూడా ఫైనల్ మ్యాచ్ కావడంతో చాలా మంది మ్యాచ్ వీక్షించడానికి దుబాయ్ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓవరాల్ చూసినట్టయితే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది అనేది మాత్రం అంచనాలతోని అభిమానులందరూ ఉన్నారు. చూడాలి, ఎందుకంటే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అనేది పూర్తిగా స్పిన్నర్స్ కి కొంతవరకు బౌలర్స్ కి అనుకూలంగా ఉన్న నేపథ్యంలోని భారత పర్ఫార్మెన్స్ లోని ఓవరాల్ గా ఈ టోర్నమెంట్ లో చూసినట్టయితే బౌలింగ్ పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా దానికి అనుగుణంగా సాధించి ఖచ్చితంగా ట్రోఫీని మాత్రం భారత్ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం స్టేడియంలోని భారత్ అట్లాగే న్యూజిలాండ్ సంబంధించిన ఆటగాళ్లు మాత్రం నెట్స్ లో శ్రమిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2:30 మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అయితే తొలిగా ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బట్టే గెలిపోవటం మీద పూర్తిగా అంచనా వేయగలం. ఖచ్చితంగా 240-250 వరకు ఖచ్చితంగా బ్యాటింగ్ చేస్తే మాత్రం ఆ టీమ్ కి అనుకూలమైన పరిణామాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా కొన్ని మ్యాచ్లు న్యూజిలాండ్ తోని భారత్ తలపడటం, దాంతో పాటు భారత్ ఇతర దేశాలతో కూడా తలపడిన నేపథ్యంలోనే 150 మించకుండా 140 వరకు 147 వరకు కూడా అక్కడ స్కోర్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత బౌలింగ్ చేసిన టీము ఖచ్చితంగా గెలుపుకు అనుకూలమైన పరిణామాలు ఉన్నాయి. చూడాలి, మధ్యాహ్నం 2:30 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.